ఆయన బ్రతుకు ఆ రోజుతో మారిపోయింది. ఆయన జీవితం ఆ రోజుతో మారిపోయింది. ఒకప్పుడు అన్నాడు, నేను దోషకుని, హింసకుని, పాపులలో ప్రధానమైన పాపి నేనే. అయితే అన్ని పాపాలు చేస్తున్నాను, దోషించాను, యేసు ప్రభుని హింసించాను, ఆ ప్రజలను హింసించాను, బాధ పెట్టాను. అయితే ఇప్పుడు దేవుడు ఆయన పని నాలో ప్రారంభించాడు. ఒక మాట చెప్తానండి, ఈ మాట మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. నీ పని నువ్వు చేసుకుంటున్నావు, దేవుడు ఆయన పని నీలో ప్రారంభించాలి. ఆయన పని మీ కుటుంబంలో ప్రారంభించాలి. అప్పుడు ఎంతమంది సౌలున్నా, ఎలాంటి సౌలులైనా దేవుడు మార్చేస్తాడంటే. హల్లెలూయా. ఒకప్పుడు ప్రార్థన చేస్తాను, వెళ్తావా రైట్ రా అన్నాడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ప్రార్థన వెళ్తున్నావు, నువ్వు వాక్యం చెప్తున్నావు అంటే కొట్టండి, ఇది నాకు ఆనందం, ఇది నాకు సంతోషం అన్నాడు. ఒకప్పుడు ఎదురు కొట్టింది ఎవరు? ఈయన ఆయన కొట్టాడు. ఇప్పుడు వాడొచ్చి చెప్పు, ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఇది మార్పు అంటే. ఒకప్పుడు ప్రార్థన వెళ్తే ఆటంకపరుస్తున్నాడు నీ ఇంట్లో ఉన్నాళ్ళు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా? ఆ ఆటంకపరిచయం వరకు నీతో పాటు పంపించేదా? పాపులమే ఉన్నారుగా. హల్లెలూయా.